ఎలా ఉంది సార్ ఇప్పుడు పబ్లిక్ నుంచి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? గతంలో ఎక్కడో మూలబెట్టి లేకపోతే దీనికోసమే ప్రత్యేకంగా పనులు మార్పులు ఉండే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ రేషన్ షాపులు పెట్టడం, ఇక్కడికొచ్చి ప్రజలు వాళ్ళకి ఏ టైం కావాలంటే ఆ టైంలో వచ్చి తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? వాళ్ళైతే ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. మార్నింగ్ 8-12, ఈవినింగ్ 4-8 దాకా ఉంటున్నామండి. ఆ టైంలో వచ్చేసి వాళ్ళు అలా వీలు కుదిరినప్పుడు ఎప్పుడైతే వీలు కుదిరిద్దో అప్పుడు వచ్చేసేసి వాళ్ళకి బియ్యం, పంచదార, సరుకులు తీసుకొని వెళ్తున్నారండి. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారండి మొత్తం అంతా. సో గవర్నమెంట్ ఏదైతే రూల్ చెప్పిందో పెద్దవాళ్ళు ఎవరైతే వికలాంగులు గాని పెద్దవాళ్ళకి గాని తీసుకెళ్ళి నేరుగా మీరే ఇస్తున్నారా? మేమే ఇస్తున్నామండి వాళ్ళకి. ఇప్పటి వరకు మీకు మీ డీలర్‌కి సంబంధించి ఎంతమందికి మీరు 65 అయినాయండి. నా ఉన్న కార్డులు నాకు 65 కార్డులు ఉన్నాయి అలాంటివి. 65 కార్డులు 54 కార్డులకి ప్రెజెంట్ ఇచ్చేసామండి ఇప్పుడు దాకా కూడా. మిగతావి కూడా ఇవాళ మధ్యాహ్నం కల్లా ఇవ్వమని మా తహసీల్దార్ గారు డీటీ గారు చెప్పారండి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ అయిపోవాలి మిగతా అని. కొంతమంది ఏంటంటే ఊళ్ళో ఉండలేదండి, వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. ఒక 2-3 చనిపోయి ఉన్నారండి. అది సార్. సో 6వ తారీఖుకే మీరు మీకున్న కార్డులన్నీ కూడా దాదాపుగా 90% ఇచ్చేసారు. అవునండి, ఇచ్చేసామండి. ఎవరైతే ఇక్కడ దాకా వచ్చి తీసుకోలేరో అలాంటి వాళ్ళందరికీ. అవునండి, వికలాంగులకి, వృద్ధులకి ఎవరైతే 65 ఇయర్స్ అబవ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చొచ్చామండి. సో అంటే గతంలో ఇదే పద్ధతి ఉండేది. ఎప్పుడు కావాలనుకుంటే వాళ్ళు అప్పుడు వచ్చేవాళ్ళు, తీసుకెళ్లేవాళ్ళు. ఒక చోట ఎండలోనో లేకపోతే వానలో నిలబడే పరిస్థితి లేకుండా ఈ పద్ధతి మీ రేషన్ డీలర్లకు కూడా ఎలా ఉందనిపిస్తుంది? మాకైతే బాగుందండి, ఎటువంటి ఇది లేకుండా. పైనుంచి ఏమైనా ఒత్తిళ్లు కానీ లేకపోతే ఏం లేవండి, అసలు అలాంటిది ఏం లేదు. మేము ఎర్లీ మార్నింగ్ మా తహసీల్దార్ గారు డీటీ గారు చెప్తున్నారు, ఎర్లీ మార్నింగ్ 8 కల్లా షాపులు తీసుకుని అందుబాటులో ఉండండి, టైం టు టైం ఉండండి, మీకు ఎటువంటి ఇది ఇబ్బంది లేకుండా ఉంటే మాకు చెప్పండి అని చెప్తున్నారు. సో పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెళ్ల మనోహర్ గారు చెప్తుంది ఒకటే, ఏదైతే రేషన్ పక్కదారి పడుతుందో, ఎవరైతే దొంగదారిని అమ్ముకుంటున్నారో అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ఇప్పుడు ఈ పద్ధతి తీసుకొచ్చే అంటున్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? 100% ఉంది సార్. ఎవరి కాళ్ళు వాళ్ళే బియ్యం తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇంటికి. అది సార్. సో ఎక్కడ దొంగదారి పట్టే ఏం లేదండి. ప్రజల నుంచి అయితే ఫీడ్బ్యాక్ బాగానే ఉంది సార్. దాదాపు సంవత్సరం అవుతుంది కూటమి పరిపాలన అధికారంలోకి వచ్చి. ఎట్లుంది? ఏమైనా మార్పు కనిపిస్తుందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు నిజంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి ఆయన వెన్నుపోటు దినోత్సవాలు కూడా చేస్తున్నాడు. మీ అభిప్రాయం ఏంటి యాజ్ ఏ కామన్ మ్యాన్? సార్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదవులు నడుపుతున్నారు రాష్ట్రాన్ని. సో ప్రజలు కూడా సంతోషంగానే ఉన్నారు. పథకాలు అంటారా, స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు లాస్ట్ 5 years చూసుకుంటే ఎంత నష్టపోయి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే పరిపాలన బాగానే ఉంది. మీరు అన్నట్టుగా సార్, ఈ రోజున ఉచిత ఇసుక విధానం కానివ్వండి, లేదా గ్యాస్ సిలిండర్లని కానివ్వండి, పెన్షన్లు, పెద్దవాళ్ళకి పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు, అలాగే వికలాంగులకు పెన్షన్లు అంటే కొంచెం ఆసరాగా ఉంటున్నా కూడా అసలు ఏమి చేయట్లేదు వీళ్ళు, ఏమి డెవలప్మెంట్ లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చారు అని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా రోజా గారు, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా. సార్ నమ్ముతారు ప్రజలనే వాళ్ళ మాటలు. సార్, దొంగ హామీలు ఇచ్చింది, దొంగ హామీలు నెరవేర్చకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకంటే రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కొంచెం టైం పట్టుద్ది. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. పెన్షన్ ఉంది, ఆయన 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు టైం పట్టింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే 3 నెలలు కల్పించాడు. ఒకేసారి 4,000 రూపాయల చొప్పున కల్పిస్తున్నాడు. సో ఒక్కొక్కటి పథకం అమలు చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ వెనకబడిన రాష్ట్రాన్ని ముందు పదవులు నడపడానికి టైం తీసుకున్నాడు తప్ప పథకాలు ఎక్కడ ఆపలేదు, ఆపరు కూడా. ఇప్పుడు నెక్స్ట్ 12వ తారీఖు చూసుకుందాం, అమ్మఒడి వేస్తున్నారు. ఆగస్టు 15కి ఉచిత బస్సు అనేది వదిలేస్తున్నారు. ఇట్లా 1 by 1 ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నారు తప్ప వెనకబడిన రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు తప్ప ఎక్కడా కూడా పథకాలు ఆపట్లేదు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, నేను ఉన్నప్పుడైతే బటన్లు నొక్కేశాను, డబ్బులు అప్పు తెచ్చాను, ఏం తెచ్చానో తర్వాత సంగతి, ఈ రోజున నేను ఉంటుంటే ఇంకా బాగుండేది, 3 ఏళ్ళు ఆగండి, నేను సినిమా చూపిస్తా వచ్చి ఒక్కొక్కడికి అని చెప్పి ఆయన బెదిరిస్తున్నాడు. సార్, అప్పు చేసి పరిపాలన చేయడం అనేది మనమైనా చేస్తాం సార్. మనల్ని కూర్చోబెట్టిన సీఎం సీట్లో మనం అప్పు తెచ్చి మనం చేయలేము. ఆ పరిపాలన అనేది అభివృద్ధి చేసుకుంటూ పోవాలి, ప్రజలను కాపాడుకుంటూ పోవాలి, ప్రజలకి ఫలాలు అందించాలి. అన్నీ చేయాలంటే రాష్ట్రం అభివృద్ధి, ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా కంపెనీలు కావచ్చు, అన్నీ తీసుకురావాలి. అవి వస్తేనే కదా అభివృద్ధి అనేది కనపడేది. అభివృద్ధి చేయాలంటే అవి రావాలి కదా. బటన్ నొక్కుంటూ పోసి అప్పులు తెచ్చి బటన్ నొక్కుంటూ పోతే ఏముంటుంది సార్? ఏముండదు కదా. అంత అయోగ్యం అయిపోయింది. 30 సంవత్సరాలు వెనకపోయిన రాష్ట్రం, చాలా చికాకులో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చి కావచ్చు, ఇంకా వగేరే తీసుకొచ్చి కావచ్చు, కేంద్ర గవర్నమెంట్తో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు అన్నీ తీసుకొస్తున్నారు.
సో లోకేష్ గారు కూడా యువ నాయకుడుగా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమలు తేవడానికి కానివ్వండి ఉద్యోగాలు ఇవ్వడానికి కానీ మీ కమిట్మెంట్ కట్టుబడి ఉన్నామండి అని చెప్తున్నారు. అలాగే మెగా డిఎస్సి ఈ రోజే ఎగ్జామ్ కూడా జరగబోతుంది. అవును సార్. సో ఆయన పనితీరు ఎలా ఉంది సార్? ఆయన యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తున్నారు సార్. ఆయన గవర్నమెంట్ మినిస్టర్ అయిన నుంచి కావచ్చు ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క హామీని ఆయన యువకాలంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 16,000 డిఎస్సీ పోస్టులు ఇస్తానన్నారు, అదేవిధంగా ఇచ్చారు. సో ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు తేవడానికి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపడానికి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తు కోసం కావచ్చు, ఆయన కానిస్టేబుల్ విధులేడు కావచ్చు, ఇవన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు సార్ ఆయన గారు కూడా. సో మొత్తం మీద మార్పు ఉందంటారు? ఆ మార్పు ఉంది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇంకా ఆగండి 3 ఏళ్ళు ఆగండి కళ్ళు మూసుకోండి ఇవన్నీ జనాలు నమ్మరా? ఎలా నమ్ముతారు సార్? లాస్ట్ 5 సంవత్సరాలు చూశారు ఆయన పరిపాలన ఏంటి, రౌడీయిజం ఏంటి, ఏ విధంగా ఉందనేది 5 సంవత్సరాలు చూసే కదా ఆయన మాకు వద్దని చెప్పేసి పంపించేశారు. ఈ నియోజకవర్గం సార్ తిరువూరు నియోజకవర్గం పరిస్థితులు ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పొలిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన పనితీరు ఎలా ఉందంటారు? యాక్చువల్లీ మాది మైలవరం నియోజకవర్గం సార్. సో ఇక్కడ నియోజకవర్గంకి వస్తే మేము మొత్తం కలిసి ఉన్న నియోజకవర్గాలు పక్కన ఉన్న నియోజకవర్గే. కులుకుపూడి శ్రీనివాసరావు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు, అన్ని విధాలుగా సమస్యలు అనేది పరిష్కరిస్తున్నారు సార్. అవును సార్, కేపీ గారు. ఓకే సార్, అంతా అభివృద్ధి పదంలో నడుపుతున్నారు మైలవరం నియోజకవర్గాన్ని, అంతా బాగుంది సార్. పెన్షన్లు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, మొత్తం అన్నీ బాగా చేస్తున్నారు సార్. అన్ని శుభ్రం చేస్తున్నారు సార్. అన్ని దాదాపు సంవత్సరం అవుతుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లని కానీ లేకపోతే అమరావతి రాజధాని డెవలప్మెంట్ అని కానీ ఏదో మేము చేస్తున్నామని ఏం చెప్తున్నారు. అసలు ఏమీ లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు, వెన్నుపోటు కొడిచాడు ప్రజలను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. యాజ్ ఏ కామన్ మ్యాన్ మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటారు? అయితే మనకు సంవత్సరం టైమే కాబట్టి మనం కూడా వాళ్ళని ఏమంటానికి కూడా కుదరదండి. టైం ఉందనుకోండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది అనుకోండి, మనం ఏదన్నా నెగిటివ్గా చూడాలి వాళ్ళని. ఇప్పుడు జరిగి 1 year కూడా కాలేదు కాబట్టి మనం కూడా ఏం మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళకు టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇదేం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, అది మారిపోవడానికి కొంచెం టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల టైంలో కూడా మనం వాళ్ళు ఏమి చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు మనం ఏదైనా అంటానికి కూడా మనకు ఉందిలేండి ఉంది కొంచెం కంటికి కనిపిస్తుంది కదా, స్పష్టంగా అర్థమవుతుంది కదా, క్లియర్గా. అంటే ఈరోజు పెన్షన్లు కానివ్వండి లేకపోతే గ్యాస్ పథకాలని కానీ అంటే సంక్షేమ పథకాలు సూపర్ 6 అని జనాలకు చెప్పారు, అవన్నీ కూడా నిదానంగా చేసుకుంటూ వస్తారు, కొంత సమయం ఉండాలి. అవునంతే చేస్తారంటారా? చేస్తారనే నమ్మకం ఉంది. ఇప్పుడు పెన్షన్లు అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయి, రైట్ టైంకి వస్తున్నాయి. రైట్ టైంకి రోజు ఆదివారం సెలవైనా ముందు రోజు ఇస్తున్నారు వచ్చి. రోడ్ల పరిస్థితి సార్? రోడ్లు కూడా పర్వాలా, మీ నియోజకవర్గం సార్ నాట్ బ్యాడ్. శ్రీనివాస్ గారు కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా కూడా అంటే ఆయన పనితీరు చదువుకున్న వ్యక్తిగా ఆయన బిహేవియర్ కానీ ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టి 3 ఏళ్ళు 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వచ్చి సినిమా చూపిస్తా ఒక్కొక్కరికి అంటున్నాడు. అంటే జనాలు నమ్ముతారంటారా ఆయన మాటలు? ఏమోనని చెప్పలేము, ఎందుకంటే జనాభా 3 ఎప్పుడు ఎలా ఉండదో చెప్పలేము. అది ఇంకేం చూడండి, అంతా చూసారు కదా, 5 ఏళ్లలో ఏదో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి, అంతే. మనం ఆ పార్టీ పడడానికి వెళ్ళాలి కానీ. రాజధాని పరిస్థితి అవునవును, అది వాస్తవం 100%. అది ఏమన్నా జరిగిందా 3 రాజధానుల విషయంలో? 3 రాజధానుల విషయంలో ఏం జరగలేదండి. ఇప్పుడు క్యాపిటల్ పరిస్థితి ఎలా ఉందంటారు? చూస్తున్నాక కొంచెం అన్ని మొత్తం దాని మీద దృష్టి అయితే పెట్టారు, చేయాలనే ఆలోచన అయితే ఉంది, చేస్తారనే నమ్మకం కూడా ఉంది. తిరువూరు స్థానిక వాసిగా మీ నియోజకవర్గంలో సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఉంటాయి సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయండి. కాదండి, సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అది బ్రిటిష్ కాలం నుంచి చూస్తున్నాం కదా సమస్యలు, ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి చూస్తున్నాం సమస్యలు, ఇప్పుడు కాదండి, ఇంకా 50 సంవత్సరాలైనా ఆ సమస్యలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఈ సమస్యలు అనేవి ఒక్క చెప్పే కదా మీకు, అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా అని. అది ఎందుకంటే దానికి కొంచెం అది అంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఏమన్నా చొరవ చూపిస్తున్నాడా, ఎట్లా ఉంది ఏంటి అని అడగడం కానీ లేకపోతే సమస్యలు తీసుకోవడం కానీ దాని మీద ఏమైనా పని చేయడం కానీ అట్లాంటిది ఏమైనా ఉందా ఈ సంవత్సర కాలంగా? అది చేస్తూనే ఉన్నారు. కొంత ఫండ్స్ గురించి కొంత ఆలోచన, అంత ఏమీ లేదు, చేయాలన్న ఆలోచన అయితే దానికి ఉన్నది.
మీరు ఎన్ని మార్కులు ఇస్తారు సార్ ఈ కూటమి ప్రభుత్వానికి? సంవత్సర కాలంగా 100కి ఇన్ని మార్కులు ఇవ్వండి సార్ మీరంటే ఎన్ని ఇస్తారు సుమారుగా? 70. Please subscribe to Leo News for more videos.